ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు మీకు తెలుస్తాయి. అవేంటో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 అని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిథున రాశివారు ఎప్పుడూ కూడా వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు కూడా మీ వెన్నంటే ఉంటారు. అంటే వారి వల్లే మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుని మీరు సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ అంశాల్లో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో ఉంటారు. వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఊహించని సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం ఇక అసాధ్యం అనే అభిప్రాయానికి మీరు వచ్చేశారు. అటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది. అలాగే విడిపోయిన బంధాలు తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విభేదాల కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, బంధువులు, ఆత్మీయులు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్, మీ యొక్క ప్రేమ భాగస్వామి ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినట్లయితే తిరిగి వారే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఒక విషయం మాత్రం మీకు చాలా ప్రతికూలంగా కనిపిస్తుంది. మీరు చెయ్యని ఒక తప్పుకు మీరు నిందను భరించాల్సి వస్తుంది. ఇది మీకు మానసికంగా ఎంతో అసంతృప్తిని మిగులుస్తుంది. నిరాశ నిస్పృహలతో మీరు ఎంతగానో బాధపడే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మిథున రాశి వారికి ఒక నింద భరించాల్సి రావటం వల్ల మీకు ఎదురవుతాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏ పని చేస్తున్నప్పుడైనా సరే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే ఇతరులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో మీరు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లటం కూడా ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో మీరు ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారికి హెల్ప్ చేయాలి అనుకుంటే ఏదో ఒక రకంగా చేయండి. అంతేకాని మీకు మాత్రం ప్రమాదం కొని తెచ్చుకోకండి. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ఈ విధంగా మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే ఈ రోజు దినఫలాల్లో మిథున రాశివారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మిథున రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం